వాస్తవానికి ఏంటంటే మీరు అవకాశం కోసం చూసుకున్నారు, ఈవిడ ఆసరా కోసం చూసుకుంది. ఇద్దరు ఉన్నారు కదా అని త్యాగం చేసి ఒక స్త్రీ నమ్మింది అంటే ఇంత చేస్తాను నేను అన్నట్టుగా ఈమె ఎంత చేయాలో అన్ని చేసుకుంటూ వచ్చింది. నిజంగా ఈమెతోటే లైఫ్ లాంగ్ మీరు ఉంటారనుకుంది, ఒక దిక్కుగా ఉంటారనుకుని చేశానని చెప్పి మేడంతో చెప్పడం జరిగింది. చాలా బాధపడటం కూడా జరిగింది. కానీ మీరు ఈమెను విస్తరించి ఈమెకు కూడా తెలియకుండా మీరు మూడో పెళ్లి, తండ్రికి కూడా తెలియకుండా చేసేసుకున్నారట. తండ్రి కూడా చెప్పాడు మేడం ఇప్పుడు మూడో పెళ్లి చేసుకున్నట్టు. మీరు పెద్దలంటే మీకు గౌరవం లేదు. నిజంగా మీది వాస్తవమైన పెళ్లి అయితే మరి ఆ తులసి అనే ఆవిడని పెళ్లి చేసుకున్నప్పుడైనా తల్లిదండ్రులకి బంధువులకి ఎవరికి తెలియలేదా? అంటే ఈ పెళ్లి కూడా అలాగే చేసుకున్నారనే కదా ఇక్కడ అర్థం. అసలు ఇక్కడ పెళ్లి అంటే మీరు సైలెంట్ ఫోటో ఉంటే పెళ్లి, లేకపోతే ఫోటో ఉంటే పెళ్లి, నువ్వు ఒప్పుకుంటే ఆ ఫోటో ఓకే, లేదంటే కాదు. మేడం పెళ్లి క్రియేట్ చేసిన ఫోటో లేదు, తాళి కట్టేస్తే అంత అయిపోలే. తాళి కట్టేస్తే మీకేం కొమ్ములు వచ్చేలే. తాళి కట్టకుండా చేసిన అదే పని. తాళి కట్టకుండా కాపురం చేసిన పెళ్లి అయినట్టే. ఇదో పెద్ద ఇదైపోయింది మీ అందరికి. ఫస్ట్ ఆమె కేసు పెట్టుందండి, నాకు ఏ అవకాశం లేకుండా పోయింది. వాళ్ళ మామయ్య లాయర్ అండి, లాయర్ అయితే వాళ్ళ మామయ్య ఈయన వాళ్ళ అమ్మ వాళ్ళ పెద్దమ్మ అందరూ కలిసి ఆ అమ్మాయికి ఈ అబ్బాయికి సంబంధం లేదు, ఆ అమ్మాయిని తీసుకురామాకండి, నన్ను ఆ రోజు తెనాల్లో ఉంచి కూడా రాజమండ్రి వెళ్ళారని చెప్పారండి. రాజమండ్రి వెళ్ళిపోయారని చెప్పి తాలూకాలు ఇప్పుడు కూడా కేసు అట్టాగే ఉంది. అవన్నీ రికార్డు చేపించారండి. పెద్దమ్మాయి ఆ కుమారి అన్న అమ్మాయి రికార్డు చేసి ఉంచింది. అందుకే నేను వాళ్ళ రోజున ఆ అమ్మాయి వస్తేనే వస్తానని చెప్పిందండి. నా గురించి చెప్పినవన్నీ రికార్డు చేసి ఉంచిందండి. ఆ అమ్మాయి అన్ని రికార్డు చేసింది. ఎవరా బాబా అమ్మాయి అంటే మా ఆవిడ పోలీస్ స్టేషన్ లో తాలూకాలో పోలీస్ స్టేషన్ లో పెట్టారండి. వాళ్ళ పెద్దమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి ఈ రకంగా రేత్రి 1 గంటకి తగాదు పెట్టుకుంటేనండి నా పిల్లలు నేను బెత్తరిపోయి నువ్వు ఎక్కడికి వెళ్తావు అబ్బాయి, ఏం చేద్దాం అని అబ్బాయి అంటే నాకు ఇల్లు లేదా, నాకు తులసి లేదా, నా పెళ్ళం పిల్లలు లేరా, అప్పుడు కూడా ఈ అమ్మాయి సంగతి ఎత్తలేదండి. అప్పుడు కూడా ఈ అమ్మాయి సంగతి ఎత్తల. ఆ అమ్మాయి దగ్గరికి 2 సార్లు వెళ్ళా. 2 సార్లు వెళ్తే అంది అక్క నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తానని ఆ అమ్మాయి నెంబర్ నేను తీసుకొని వచ్చా. నేనన్నా నేను వచ్చేది కాదు, నువ్వు వెళ్ళి నేను వాళ్ళకి ఫోన్ చేస్తాను, నువ్వు రమ్మంటే నేను వస్తాను, ఎందుకంటే నువ్వు నా మీద కేసు పెట్టావు కాబట్టి నేను వస్తానని చెప్పి ఆ అమ్మాయికి ఎన్ని చెబితే ఆ అమ్మాయిని మాయి బుచ్చి ఇది చేసి కొన్నాళ్ళు హైదరాబాద్లో 2 రోజులు పెట్టాడు. పిల్లోడికి పుట్టుడు జ్వరం వస్తే వాళ్ళ అమ్మ నాన్న చూపిని కూడా చూపిలేదండి. అక్కడ వదిలిపెట్టేసేసి తెనాలు వచ్చి అబ్బాయి పని చేస్తున్నాడండి. ఏ ఆడది ఊరుకుండిద్దండి. తెనాలి పొద్దున్న 7ంటికి వచ్చి నైట్ 12:30కి వెళ్తే ఒలివేరులో ఆ అమ్మాయి ఒక్కటి ఉండిద్దండి పిల్లల్ని పెట్టుకొని. ఏ ఆడది ఊరుకుండిద్దండి. అందుకని ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. ఇవాళ రోజున అసలు ఆ అమ్మాయి వస్తే నాకు ఇదిగా ఉండేదండి. నేను అదే కోరుకుంటున్నాను. నాకు తెలియదు ఇప్పుడు ఈయన కావాలనుకున్న పీరియడ్ అయిపోయింది మేడం. ఈవిడ ఇంకా కావాలనుకుంటుంది కాబట్టి బాధపడుతుంది. ఇప్పుడు అందుకని ఆ భార్య నాకు పెళ్ళయిందని దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు. లేకపోతే అది వెలుగులో ఉండేదో కాదో మనకు తెలియదు. ఆ తులసి అనే ఆవిడే ఇంకొకళ్ళు చేసుకుని ఉండేవాడో మనకు తెలియదు. అయితే ఇప్పుడు ఈమెకు ఉన్న రైట్ ఏంటంటే ఆ భార్యను కనుక ఇప్పుడు ఆ తులసి అనే ఆమెకు కూడా 2 పిల్లలు పుట్టారు. ఇప్పుడు ఆమె కూడా లేకుండా ఉంటే మొదటి భార్యను ఆల్రెడీ అయిపోయి ఉంటే ఈమె కనీసం నాతో సహజీవనం చేశాడనన్న కేసు పెట్టుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ అవకాశం భారత సాక్షి చట్టం ప్రకారం ఈమెకి సహజీవనం చేశాననేటటువంటి ఒక రైట్ ను కూడా లేకుండానే ఈయనకు అన్ని ఫేవర్ గా ఉన్నాయన్నమాట. అదృష్టవంతుడు ఈయన చెప్పుకోవాలంటే. చీటర్లో కూడా అదృష్టవంతుడు ఎవరైనా ఉన్నారంటే కనుక ఈయన. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.